ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ అనేది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. వర్కింగ్ ఆఫ్ ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ అనేది ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ యూటిలైజ్ చేసుకొని యూజ్ఫుల్ వర్క్గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఫోర్ స్ట్రోక్ అంటే పిస్టన్ అనేది బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ సెంటర్కి వెళ్ళినా కానీ లేదా టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్కి వచ్చినా కానీ ఒక స్ట్రోక్ అంటారు. ఫోర్ స్ట్రోక్స్ అంటే పిస్టన్ 2 సార్లు పైకి వస్తుంది, 2 సార్లు డౌన్ అవుతుంది. 4 స్ట్రోక్స్ కంప్లీట్ అయితే క్రాంక్ షాఫ్ట్ అనేది 2 రెవల్యూషన్ కంప్లీట్ చేస్తుంది. అది 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్. నెక్స్ట్ ఈ పెట్రోల్ ఇంజన్లో బేసిక్ కాంపోనెంట్స్ వచ్చి సిలిండర్ హెడ్. ఈ సిలిండర్ హెడ్ లోపల ఇండివిజువల్ కాంపోనెంట్స్ వచ్చి ఇది వచ్చి ఇన్లెట్ వాల్వ్. ఈ ఇన్లెట్ వాల్వ్ గుండా ఎయిర్ ఫ్యూయల్ మిక్స్ అనేది ఇంజన్ లోపలికి వస్తుంది. ఇది ఇక్కడ ఎగ్జాస్ట్ వాల్వ్ ఉంటుంది. ఈ ఎగ్జాస్ట్ వాల్వ్ ఏం చేస్తుందంటే లోపల ఇంజన్ లోపల మండిన గ్యాసెస్ని బయటికి పంపిస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చి క్యామ్ షాఫ్ట్. ఈ క్యామ్ షాఫ్ట్ అనేది ఇన్లెట్ వాల్వ్, ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెనింగ్ క్లోజింగ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చి స్పార్క్ ప్లగ్. ఈ స్పార్క్ ప్లగ్ అనేది ఇంజన్ లోపలికి వచ్చిన ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ని మండించడానికి స్పార్క్ని అందిస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చి పిస్టన్. ఈ పిస్టన్ ఏం చేస్తుందంటే పైన మండిన గ్యాసెస్ వల్ల వచ్చిన పవర్ని క్రాంక్ షాఫ్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది వచ్చి క్రాంక్ షాఫ్ట్. ఈ క్రాంక్ షాఫ్ట్ అనేది రెసిప్రోకేటింగ్ మోషన్ని రోటరీ మోషన్గా కన్వర్ట్ చేస్తుంది. ఇంజిన్ ఒక రైట్ సైడ్లో వచ్చి రోటరీ ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది. ఈ రోటరీ ఆయిల్ ఫిల్టర్ అనేది రొటేట్ అవుతూ ఇంజిన్ ఆయిల్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా ఫిల్టర్ చేస్తుంది. నెక్స్ట్ ఇది జీపీడి, ఇది క్లచ్ అసెంబ్లీ అంటాము. ఇది వచ్చి మెయిన్ మల్టీప్లేట్ క్లచ్ అసెంబ్లీ అంటాము. ఇది ఏం చేస్తుందంటే ఇంజన్ ఇచ్చిన పవర్ని గేర్ బాక్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎప్పుడైతే మన క్లచ్ లివర్ వదిలేసినప్పుడు ఎప్పుడైతే మన క్లచ్ లివర్ ప్రెస్ చేస్తామో ఇంజన్ ఇచ్చిన పవర్ని గేర్ బాక్స్కి ట్రాన్స్ఫర్ చేయదు. నెక్స్ట్ ఇంజన్ యొక్క లెఫ్ట్ సైడ్లో వచ్చి ఏసీజీ ఉంటుంది, లేదా ఏసీజీ అంటాము. ఈ ఏసీజీ అనేది ఆల్టర్నేట్ కరెంట్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంజిన్ యొక్క సెంటర్లో వచ్చి ఇట్లా క్రాంక్ కేసెస్ అంటాము. లెఫ్ట్ సైడ్ క్రాంక్ కేస్ ఒకటి, రైట్ సైడ్ క్రాంక్ కేసు. ఈ క్రాంక్ కేస్ లోపల క్రాంక్ షాఫ్ట్ ఉంటుంది. ఈ క్రాంక్ షాఫ్ట్ అనేది రెసిప్రోకేటింగ్ మోషన్ని రోటరీ మోషన్గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చి ఇంజిన్ యొక్క క్రాంక్ కేస్ లోపలే గేర్ బాక్స్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ గేర్ బాక్స్ని కాన్స్టెంట్ మెష్ టైప్ గేర్ బాక్స్ అంటాము. ఎందుకంటే మెయిన్ షాఫ్ట్లో ఉన్న గేర్స్ కౌంటర్ షాఫ్ట్లో ఉన్న గేర్స్ కాన్స్టెంట్లో మెష్ అయి ఉంటాయి కాబట్టి దీన్ని కాన్స్టెంట్ మెష్ టైప్ గేర్ బాక్స్ అంటాము. ఈ గేర్ బాక్స్ యొక్క కౌంటర్ షాఫ్ట్కి మనకి డ్రైవ్ స్ప్రాకెట్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. పెట్రోల్ ఇంజన్లో 4 స్ట్రోక్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి సెక్షన్ స్ట్రోక్, సెకండ్ వచ్చి కంప్రెషన్, థర్డ్ స్ట్రోక్ వచ్చి పవర్ స్ట్రోక్, ఫోర్త్ వచ్చి ఎగ్జాస్ట్ స్ట్రోక్. సెక్షన్ స్ట్రోక్లో ఏమవుద్దంటే ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అవుద్ది. ఇన్లెట్ వాల్వ్ గుండా ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది ఇంజన్లోకి వస్తుంది. పిస్టన్ అనేది ఏమవుతుందంటే టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్కి ట్రావెల్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ స్ట్రోక్ వచ్చి కంప్రెషన్ స్ట్రోక్. ఈ కంప్రెషన్ స్ట్రోక్లో ఇన్లెట్ వాల్వ్, ఎగ్జాస్ట్ వాల్వ్ 2 వాల్వ్స్ క్లోజ్లో ఉంటాయి. పిస్టన్ అనేది బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ సెంటర్కి వెళ్తుంది. లోపల ఉన్న ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది కంప్రెస్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ స్ట్రోక్ వచ్చి పవర్ స్ట్రోక్. దీన్ని ఎక్స్పెన్షన్ స్ట్రోక్ కూడా అంటాము. ఈ ఎక్స్పెన్షన్ స్ట్రోక్లో ఏం జరుగుతుందంటే లోపల ఉన్న ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది బర్న్ అవుద్ది. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చిన స్పార్క్ ద్వారా లోపల ఉన్న ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది బర్న్ అవుతుంది. ఆ బర్న్ అవడం వల్ల వచ్చిన ఫోర్స్ వల్ల పిస్టన్ అనేది కిందకి ప్రెస్ చేయబోతుంది. దానివల్ల క్రాంక్ షాఫ్ట్ అనేది రొటేట్ అయ్యి పవర్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ స్ట్రోక్ వచ్చి ఎగ్జాస్ట్ స్ట్రోక్. ఈ ఎగ్జాస్ట్ స్ట్రోక్లో ఇన్లెట్ వాల్వ్ వచ్చి క్లోజ్లో ఉంటుంది, ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్లో ఉంటుంది. పిస్టన్ అనేది బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ సెంటర్కి వెళ్తుంది. మంటిన గ్యాసెస్ అన్ని ఎగ్జాస్ట్ వాల్వ్ గుండా బయటకి అనేది వచ్చేస్తుంది.